వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్ రాయబోతున్న ఉపాధ్యాయ మిత్రులు మరియు ఇతర అభ్యర్థులైనటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పటివరకు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్ల మీద వీడియోలు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పడం జరుగుతుంది మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దీంతో పాటు గత 4 రోజుల నుంచి సోషల్ స్టడీస్ పేపర్ 1 అండ్ 2కి ఉపయోగపడే విధంగా 6th నుంచి 10th క్లాస్ వరకు ప్రాక్టీస్ బిట్లు చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మీకు యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఈరోజు మనం 9th సంబంధించినటువంటి 2 వీడియోల్లో ముఖ్యమైనటువంటి బిట్స్ కంప్లీట్ చేస్తే ఇక టెట్కు తిరిగేలేదు. కంపల్సరీగా ఈసారి వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మనకు హయ్యెస్ట్ మార్కులతోటి టెట్లో విజయం సాధించేలా ఇంకా బాగా ప్లాన్ చేద్దాం. ఈ వచ్చేటువంటి 10 రోజుల్లో ఏ బిట్ను వదిలిపెట్టకుండా ఇంకా డీప్గా టాపిక్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ తీసుకొని కూడా మనం ముందుకెళ్దాం. సో ఈ రోజుకు సంబంధించినటువంటి లెసన్లు తీసుకుంటే 9th క్లాస్ సంబంధించి 12 to 16 అండ్ సెకండ్ వీడియోలో మరి 17 నుంచి 22 వరకు పూర్తి చేద్దాం. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే మరి ఇక్కడ 12 నుంచి 16 వరకు ఉన్నటువంటి లెసన్లు ఇక్కడ చూడండి. ఈ టాపిక్ల నుంచి మనం అతి ముఖ్యమైనటువంటి బిట్స్ తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే అమెరికా స్వాతంత్ర ప్రకటన ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ మేడ్? 1774, 1776, 1789, 1783. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ 1776. ఆన్సర్ ఈస్ బి. జూలై 4th 1776 రోజు ఈ ప్రకటన చేయడం జరిగింది. అంటే బ్రిటన్ నుంచి విముక్తి పొందినటువంటి అమెరికా థామస్ జెఫర్సన్ నేతృత్వంలో ఈ ప్రకటన చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఈ ప్రకటన చేయడం జరిగింది? థామస్ జెఫర్సన్. ఏ రోజు? జూలై 4th 1776. దీని ద్వారా ఏం చెప్పడం జరిగింది వాళ్ళు అంటే ప్రజలందరూ కూడా సమాన హక్కులు, జీవించే హక్కులు ఉన్నాయని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 2. అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్? అధికార పృథక్కరణ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. రూసో, వోల్టేర్, మాంటెస్క్యూ, జాన్ లాక్. ద ఆన్సర్ ఈస్ మాంటెస్క్యూ. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం యొక్క అధికారాలు ఒకటే చోట కేంద్రీకృతం కావద్దు, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలుగా విడివిడిగా ఉండాలని ఈయన చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పేర్కొనడం జరిగింది? ఈయన రాసినటువంటి గ్రంథం స్పిరిట్ ఆఫ్ లాస్, దానిలో చెప్పడం జరిగింది. అంటే మాంటెస్క్యూ రాసిన గ్రంథం ఏది? స్పిరిట్ ఆఫ్ లాస్. మరి పృథక్కరణ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏవి సెపరేట్ చేయమన్నాడు? శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను సెపరేట్ చేయాలని చెప్పిండు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్ విచ్ డే ఈజ్ ద ఫ్రెంచ్ నేషనల్ డే సెలబ్రేటెడ్? జూలై 4, ఆగస్టు 15, జూలై 14, సెప్టెంబర్ 22. ఆన్సర్ ఈజ్ జూలై 4. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎందుకు జరుపుకుంటారు? ఏ సందర్భంగా ఇది జాతీయ దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటారు అంటే 1789 జూలై ఇక్కడ జూలై 14th. జూలై 14th ద రైట్ ఆన్సర్. సో 1789 జూలై 14న ప్యారిస్ లోపల బాస్టిలీ జైలు అనేటి ఒకటి జైల్ని దాని గోడల్ని పగలగొట్టి ఆ ఖైదీలను రిలీజ్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ స్వేచ్ఛకు చిహ్నంగా ఆ రోజు వీళ్ళు జాతీయ దినంగా జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని బాస్టిలీ పతనం అంటారు చరిత్ర లోపల. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నెపోలియన్ బోనాపార్టీ ఏ యుద్ధంలో ఓడిపోయాడు? ఇన్ విచ్ బ్యాటిల్ వాజ్ నెపోలియన్ బోనాపార్టీ డిఫీటెడ్? ప్లాసీ యుద్ధం, వాటర్లూ యుద్ధం, ట్రాఫాల్గర్ యుద్ధం, బక్సార్ యుద్ధం. సో ద ఆన్సర్ ఈస్ వాటర్లూ యుద్ధం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాటర్లూ
యుద్ధం. సో ఎక్కడ మరి వాటర్లూ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1815 లోపల జరిగింది. మరి బ్రిటన్, ప్రష్యా, ఆస్ట్రియా ఈ 3 దేశాలు మరి నెపోలియన్ ఓడించడం జరిగింది. మరి ఎక్కడుంది ఇది? బెల్జియం సమీపం లోపట ఈ వాటర్లూ అనేటువంటి ప్రదేశం ఉంది. అక్కడ నెపోలియన్ యొక్క యుగం అనేది ముగిసిపోయింది. క్వెషన్ నెంబర్ 5 తీసుకుంటే పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ కంట్రీ డిడ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగిన్? పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ సి, బ్రిటన్. మరి బ్రిటన్లోనే ఎందుకు ప్రారంభమైంది అంటే పారిశ్రామికంగా అత్యవసరమైనటువంటి ముడి సరుకులు బొగ్గు, ఇనుము నిల్వలు ఇక్కడ పుష్కలంగా ఉండడం, వలస దేశాల లోపల మరి మార్కెట్లు లభించడం, దీనివల్ల 1750 ప్రాంతం లోపల ఇక్కడ బ్రిటన్ లోపల పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభమైంది. జేమ్స్ వాట్ దేన్ని కనుగొన్నాడు? వాట్ డిడ్ జేమ్స్ వాట్ ఇన్వెంట్? స్పిన్నింగ్ జెన్నీ, ఆవిరి యంత్రం, టెలిగ్రాఫ్, రైల్ ఇంజన్. సో ద ఆన్సర్ ఈస్ బి, ఆవిరి యంత్రం. మరి ఆవిరి యంత్రం ఎలా తయారు చేయడం జరిగిందంటే అంతకు ముందు ఉన్నటువంటి న్యూ కామెన్ యంత్రాన్ని జేమ్స్ వాట్ ఏం చేయడం చేసిందంటే ఆధునికీకరించిండు, కొంచెం మోడర్న్గా తయారు చేసి ఈ ఆవిరి యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఇది కర్మాగారాల లోపల యంత్రాలు నడపడానికి ఉపయోగపడింది అప్పుడు. 7th క్వశ్చన్ తీసుకుంటే బ్రిటన్లో నేత యంత్రం అంటున్నాం అంటే పవర్ లూమ్ కనుగొన్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ ద పవర్ లూమ్ ఇన్ బ్రిటన్? ఎడ్మండ్ కార్ట్రైట్, రిచర్డ్ ఆర్క్రైట్, శామ్యూల్ క్రాంప్టన్, జాన్ కే. సో ద ఆన్సర్ ఈ ఏ, ఎడ్మండ్ కార్ట్రైట్. మరి అంతకుముందు ఏముంటుంటే అంటే చేతితోటి నేసేటువంటి పద్ధతి ఉంటుండే. ఈ పవర్ లూమ్ రాకతోటి మరి ఉత్పత్తి పెరగడం జరిగింది. మరి తక్కువ ఖర్చులోనే ఎక్కువ స్పీడ్లో ప్రొడక్షన్ అనేది వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 8 మొదటి రైల్వే లైన్ 1825లో ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? 1825లో ఫస్ట్ రైల్వే లైన్ స్టార్ట్ అయింది. మరి అది ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? బిట్వీన్ విచ్ సిటీస్ డిడ్ ద ఫస్ట్ రైల్వే లైన్ స్టార్ట్ ఇన్ 1825? లండన్, మాంచెస్టర్, స్టాక్టన్, డార్లింగ్టన్, లివర్పూల్, లండన్, ప్యారిస్, బెర్లిన్. సో ద ఆన్సర్ ఈస్ బి, స్టాక్టన్, డార్లింగ్టన్ మధ్య స్టార్ట్ అయింది. జార్జ్ స్టీఫెన్సన్ తయారు చేసినటువంటి ఇంజన్ తోటి ఈ రైలు ప్రయాణించింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే లుద్దిజం, ఈ లుద్దిజం యొక్క నాయకుడు ఎవరు? ఉద్యమ నాయకుడు ఎవరు? హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద లుద్దిజం మూవ్మెంట్? కార్ల్ మార్క్స్, రాబర్ట్ ఓవెన్, నెడ్ లుద్, లెనిన్. ది ఆన్సర్ ఈస్ సి, నెడ్ లుద్. ఇక్కడ యంత్రాల రాకతోటి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు అని ఆగ్రహంతో యంత్రాలను ధ్వంసం చేసేటువంటి ఉద్యమం ఇది. దీనికి నెడ్ లుద్ నాయకత్వం వహించాడు. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే చార్టిస్ట్ ఉద్యమం ఏ దేశంలో జరిగింది? చార్టిస్ట్ ఉద్యమం ఏ దేశంలో జరిగింది? ఇన్ విచ్ కంట్రీ డిడ్ ద చార్టిస్ట్ మూవ్మెంట్ టేక్ ప్లేస్? ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, జర్మనీ. ది ఆన్సర్ ఈస్ బి, బ్రిటన్. మరి ఏంటిది? శ్రామికులకు ఓటు హక్కు కల్పించాలని పార్లమెంట్ లోపల ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూ ఈ పీపుల్స్ చార్టర్ అనేటువంటి పేరుతోటి ఉద్యమం సాగింది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే కమ్యూనిస్టు మేనిఫెస్టోను రాసింది ఎవరు? హూ రోడ్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో? ఆడమ్ స్మిత్, రూసో, కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్, వోల్టేర్. ఆన్సర్ ఈస్ సి, కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్. 1848 లోపట ఈ గ్రంథం రాయడం జరిగింది. సో ఇది కార్మికుల హక్కుల గురించి, పెట్టుబడిదారు వ్యవస్థ అంతం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 రాబర్ట్ ఓవెన్ ఏ భావజాలానికి చెందినవాడు? రాబర్ట్ ఓవెన్ బిలాంగ్ టు విచ్ ఐడియాలజీ? పెట్టుబడిదారి, సోషలిజం, ఫాసిజం, వలసవాదం. సో ద ఆన్సర్ ఈస్ బి, సోషలిజం.
రాబర్ట్ ఓవెన్ సోషలిజంకు చెందినటువంటి వాడు. ఇక్కడ ఈయన ఏం చేసిండంటే కార్మికుల సంక్షేమం కోసం సహకార సంఘాలు ఏర్పడాలి, పరిశ్రమల లోపల మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్ తీసుకుంటే ఆఫ్రికాను వలస ప్రాంతాలుగా పంచుకోవడానికి 1884-85 లోపల జరిగినటువంటి సమావేశం ఏది? ఆఫ్రికాను వలస ప్రాంతాలుగా పంచుకోవడానికి ఈ సమావేశం జరిగింది 84-85లో. విచ్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 1884-85 టు డివైడ్ ఆఫ్రికా ఇంటూ కాలనీస్? వియన్నా కాంగ్రెస్, బెర్లిన్ కాంగ్రెస్, ప్యారిస్ సమావేశం, జెనీవా ఒప్పందం. సో ద ఆన్సర్ ఈజ్ బెర్లిన్ కాంగ్రెస్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం జరిగిందంటే యూరోప్ దేశాలు అన్నీ కూడా వాళ్ళ మధ్య యుద్ధాలు రాకుండా ఆఫ్రికా ఖండాన్ని మరి ఎట్లా వంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించుకోవడానికి జర్మనీ లోపల ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే బెల్జియం రాజు లియోపోల్డ్ II ఏ ఆఫ్రికన్ దేశాన్ని తన సొంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు? కింగ్ లియోపోల్డ్ అనేటైనే తన సొంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు ఒక దేశాన్ని. మరి అది ఆఫ్రికా దేశం. ఏంటది? ఈజిప్ట్, కాంగో, నైజీరియా, దక్షిణాఫ్రికా. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాంగో దేశాన్ని సొంత ఆస్తిగా ప్రకటించుకోవడం జరిగింది. కానీ నిజానికి కాంగో ఫ్రీ స్టేట్ అని పిలిచినప్పటికి కూడా దాని ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి హింస గురి చేయబడ్డారు. దేనికోసం అంటే రబ్బరు సేకరణ కోసం, అత్యధిక లాభాల కోసం రబ్బరు సేకరించాలని ఒత్తిడి తేవడం జరిగింది తన ప్రాపర్టీ కోసం. క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే ఏ ఆసియా దేశం పశ్చిమ దేశాల వలస పాలనకు గురి కాలేదు? విచ్ ఏషియన్ కంట్రీ వాజ్ నెవర్ కాలనైజ్డ్ బై వెస్టర్న్ పవర్స్? భారతదేశం, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం. థాయిలాండ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ థాయిలాండ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే సియామ్. అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో తన రాజనీతి చతురతతో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య ఇది బఫర్ స్టేట్గా వండుకుంటూ తన స్వాతంత్రాన్ని అట్లే కాపాడుకోవడం జరిగింది అప్పుడు. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే ఏ దేశంలో ఓపియం వార్స్ జరిగాయి? నల్లమందు యుద్ధాలు జరిగాయి. ఇక్కడ ఇన్ విచ్ కంట్రీ డిడ్ ద ఓపియం వార్స్ టేక్ ప్లేస్? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సారీ, ప్రింట్ తప్పు పడ్డది. కానీ నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి? జపాన్, మరి ఏ దేశంలో జరిగినాయి అంటున్నాడు? జపాన్, చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ద ఆన్సర్ ఈజ్ చైనా. ఇవి ఏ రెండు దేశాల మధ్య జరిగిన? బ్రిటన్, చైనాకి మధ్య జరగడం జరిగింది. అంటే బ్రిటన్లోకి చైనా దొంగతనంగా నల్ల మందుని ఎగుమతి చేసింది, దానివల్ల ప్రజలు ఆరోగ్యం కోల్పోతున్నారని చెప్పి వచ్చినటువంటి గొడవ వల్ల ఈ యుద్ధాలు జరిగినాయి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ప్లాసీ యుద్ధం మరి 1757, 1764, 1857, 1748. ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఏ 1757. మరి ఎందుకు జరిగింది? బెంగాలు నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాను బ్రిటిష్ సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ ఓడించడం జరిగింది ఈ యుద్ధంలో. సో ఈ యుద్ధం వల్లనే ఇండియా లోపల బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది పడింది. ఇది దీని స్పెషాలిటీ. సో ఏ యుద్ధంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది పడింది అని అడగవచ్చు. మరి ప్లాసీ యుద్ధం లోపల ఏ సంవత్సరం జరిగింది అనొచ్చు. మరి ప్లాసీ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనొచ్చు. సో దీని చుట్టూ ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ తీసుకుంటే భారతదేశంలో రైల్వేలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? వెన్ వర్ రైల్వేస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో రైల్వేలు మరి 1825, 1853, 1857, 1901. ది ఆన్సర్ ఈజ్ బి 1853లో మరి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అదే కాకుండా ఏం జరిగిందంటే మొట్టమొదటి రైలు
బొంబాయి నుండి థానే మధ్య నడవడం జరిగింది. మరి అప్పుడు దేనికి వాడుకున్నారు? కేవలం సైనిక అవసరాల కొరకు సరుకు రవాణాకు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది మొదట. క్వెషన్ నెంబర్ 19 తీసుకుంటే ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది ఎవరు? ఆంగ్ల విద్యను ఇండియాలో ప్రవేశపెట్టాలని ఎవరు సిఫారసు చేయడం జరిగింది? హూ రికమెండెడ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే, డల్హౌసీ, కర్జన్. ఆన్సర్ ఈస్ బి, లార్డ్ మెకాలే. మరినే బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయులైనటువంటి గుమస్తాలను తయారు చేయడానికి కొరకు ఈ సిఫారసు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. హూ ఇంట్రడ్యూస్డ్? థామస్ మర్నో, లార్డ్ కార్న్వాలిస్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ రిప్పన్. ఆన్సర్ ఈస్ లార్డ్ కార్న్వాలిస్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటిది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటే, జమీందారులు ఇక్కడ భూ యజమానులు కావడం జరిగింది. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి శిస్తు ఒక స్థిరంగా నిర్ణయించబడుతుంది. మరి అది రైతుల దగ్గర నుంచి జమీందారు వసూలు చేసి మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులు నష్టపోవడం జరిగింది. 21 భారతదేశంలో మొదటి జౌలి మిల్లు ఎక్కడ స్థాపించబడింది? ఇక్కడ జూట్ మిల్ అనాలి, కాటన్ మిల్ అన్నాడు పైన ఇంగ్లీష్లో. వేర్ వాజ్ ద ఫస్ట్ జూట్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? సో ది ఆన్సర్ ఈజ్ బి, బొంబాయి. 1854 సంవత్సరంలో ఇది స్థాపించబడ్డది. మరి ఎవరు, ఏ పారిశ్రామికవేత్త వేయడం జరిగింది? సిఎన్ దేవర్ అనేటువంటి పారిశ్రామికవేత్త దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి బొంబాయిలోనే ఎందుకు? అక్కడ నల్లరేగడి నేలలు మరియు ఈ పోర్టు సౌకర్యం అంటే రేవు సౌకర్యం ఇక్కడ ఉండడం వల్ల ఇది విజయవంతమైంది. క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే రైత్వారీ పద్ధతి ఏ ప్రాంతంలో అమల్లో ఉండేది? ఇన్ విచ్ రీజన్ వాజ్ ద రైత్వారీ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్? బెంగాల్, మద్రాస్ అండ్ బొంబాయి, పంజాబ్, అయోధ్య. సో ఆన్సర్ ఈస్ బి, మద్రాసు, బొంబాయి లోపల ఈ రైత్వారీ పద్ధతి అమలు లోపల ఉండేది. మరి ఎవరు ప్రవేశపెట్టినరు? థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏంటిది? మధ్యవర్తులు అంటే ఇంతకుముందు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో జమీందారులు ఉంటారన్నాం కదా, సో వాళ్ళు లేకుండా రైతులే నేరుగా ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి ఈ సిస్టంలో. క్వశ్చన్ నెంబర్ 23 1789 నాటి ఫ్రెంచ్ విప్లవ సమయం లోపల ఫ్రాన్స్ రాజు ఎవరు? హూ వాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆఫ్ 1789? మరి లూయి 14, లూయి 16, నెపోలియన్, చార్లెస్ 10. ఆన్సర్ కామెంట్ చేయండి. సో మరి మరింత మంది మిత్రులకు ఉపయోగపడాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మిగిలిన క్వశ్చన్లు 9th క్లాస్కి సంబంధించినవి మరి సైకాలజీకి సంబంధించినటువంటి మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వాటి కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ముందుగా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే బెల్ బటన్ నొక్కండి. సో మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ 16వ లూయి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏం చేసిండు ఈయన ఒక నిరంకుశంగా పరిపాలించడం జరిగింది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చింది, ప్రజల మీద పన్నుల భారం వచ్చింది, దీంతో వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే సోషల్ కాంట్రాక్ట్ గ్రంథకర్త ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్? మాంటెస్క్యూ, వోల్టేర్, రూసో, ఆడమ్ స్మిత్. ఆన్సర్ ఈస్ సి, రూసో. మరి ఏం చెప్పడం జరిగింది దీనిలో? రూసో మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు కానీ ప్రతి చోట గొలుసులతో బంధించబడి ఉన్నాడు అని దీనిలో ఒక ఫేమస్ కొటేషన్ చెప్పడం జరిగింది. ఇది ఏం సూచిస్తుంది? ప్రజలే సర్వాధికారులు అనేటువంటి భావనను చాటి చెప్పింది. సో చాలాసార్లు ఇట్లా కూడా అడుగుతాడు, మానవులు స్వేచ్ఛగా జన్మించారు కానీ గొలుసులతో బంధించబడి ఉన్నారు ప్రతిసారి అనేది ఎవరు చేసినారు అంటారు, లేకపోతే ఏ గ్రంథంలోనిది అని అడగడం కూడా జరుగుతుంది.
క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ ద స్పిన్నింగ్ జెన్నీ? జేమ్స్ హార్గ్రీవ్స్, రిచర్డ్ ఆర్క్రైట్, జేమ్స్ వాట్, జార్జ్ స్టీఫెన్సన్. ఆన్సర్ ఈస్ జేమ్స్ హార్గ్రీవ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటిది అంటే దాదాపు ఒకేసారి 8 టైమ్స్ నూలు వలకడానికి ఈ యంత్రం వీలు కల్పిస్తుంది. సో దీనివల్ల స్పీడ్ పెరిగింది, ఉత్పత్తి, కార్మికుల అవసరం కూడా తగ్గింది. క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే గని కార్మికుల రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్ కనుగొన్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ ద సేఫ్టీ ల్యాంప్ ఫర్ మైనర్స్? థామస్ న్యూకోమెన్, హంఫ్రీ డేవి, మైకేల్ ఫారడే, మేడమ్ క్యూరీ. ఆన్సర్ ఈస్ హంఫ్రీ డేవి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి అంతకుముందు ఏముంటుండే అంటే బొగ్గు గనుల లోపల మండేటువంటి గ్యాసెస్ ఉంటాయి కనుక రెగ్యులర్గా ఇక్కడ పేలుళ్ళు అనేవి సంభవించేటి. ఈ హంఫ్రీ డేవి కనుగొన్నటువంటి ఈ సేఫ్టీ ల్యాంప్ వల్ల ఆ మంట అనేది బయటకు రాకుండా కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే పారిశ్రామిక విప్లవం కాలం లోపల మరి నల్ల బంగారం అని దేన్ని పిలిచేవారు? వాట్ వాజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పెట్రోలియం, బొగ్గు, ఇనుము, పత్తి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, బొగ్గు. ఎందుకంటే ఆవిరి యంత్రాలు నడపాలన్నా, ఇనుము కరిగించాలన్నా, కీలక పరిశ్రమలు అన్నిటి కూడా ఇదే ఆధారం. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే మగవారందరికీ ఓటు హక్కు కావాలని డిమాండ్ చేసినటువంటి ఉద్యమం? ది మూమెంట్ దట్ డిమాండెడ్ యూనివర్సల్ మేల్ సఫరేజ్. కొన్ని క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి ఎక్స్పాండెడ్గా హయ్యర్ స్టాండర్డ్లో కూడా తీసుకోవడం జరిగింది. సో ఏ ఇక్కడ తప్పుపడింది. ఏ లుద్దిజం, బి చాటిజం, సి ఫ్రెంచి విప్లవం, డి వలసవాదం. సో ద ఆన్సర్ ఈజ్ చాటిజం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంది చాటిజం? 1830-40 ప్రాంతం లోపల బ్రిటన్లో శ్రామికులు ఏం చేశారంటే ఒక 6 ప్రధాన డిమాండ్లతోటి ఒక చార్టర్ రూపొందించడం జరిగింది. దానిలో ఏం చెప్పారంటే ఆస్తితోటి సంబంధం లేకుండా పురుషులందరూ కూడా ఓటు హక్కు కల్పించాలి అన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్ అప్పుడు. సో 1830-40 బ్రిటన్ శ్రామికులు, 6 డిమాండ్లు. సో ఇది దీని కథ. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే పెట్టుబడి గ్రంథాన్ని రాసింది ఎవరు? దాస్ క్యాపిటల్. స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? లెనిన్, స్టాలిన్, కార్ల్ మార్క్స్, ఏంజల్స్. ఫ్రెడరిక్ ఏంజల్స్. ఆన్సర్ ఈస్ సి కార్ల్ మార్క్స్. ఈయన ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి ఏం చెప్పిండు ఇక్కడ? పెట్టుబడిదారుల వ్యవస్థ లోపల ఉన్నటువంటి లోపాలను మరియు కార్మికుల యొక్క శ్రమ దోపిడీని ఇది శాస్త్రీయంగా చెప్పడం జరిగింది దీనిలో. సో అందుకే దీన్ని ఏమంటారంటే కార్మికుల బైబిల్ అని కూడా పిలుస్తారు. సో కార్మికుల బైబిల్ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? మరి ఆ గ్రంథంలో చెప్పినటువంటి అంశాలు ఏంటిది? మరి ఎవరు రాశారు? ఇలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే యంగ్ ఇటలీ సంస్థను స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ యంగ్ ఇటలీ? గారిబాల్డి, కౌంట్ కవూర్, జోసెఫ్ మాజిని, విక్టర్ ఇమాన్యుయల్. ద ఆన్సర్ ఈజ్ జోసెఫ్ మాజిని. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏం చేసిండు ఈయన? ఇటలీని విదేశీ పాలన నుంచి విముక్తి చేసి ఒక రిపబ్లిక్గా మార్చడానికి యూత్ని ఉత్తేజితం చేయడం జరిగింది. చేయడానికి కొరకు ఈయన ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది యంగ్ ఇటలీ. ఆఫ్రికాలో వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం? రీజన్ ఫేమస్ ఫర్ డైమండ్ మైన్స్ ఇన్ ఆఫ్రికా? సహారా, కింబర్లీ, కైరో, నైరోబీ. ఆన్సర్ కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా నిజంగా మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మిగతా మిత్రులందరూ కూడా రీచ్ అవుతుంది. ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఇతర మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ కింబర్లీ. ఈజ్ ద రైట్ ఆన్సర్, కింబర్లీ. మరి ఎక్కడుంది?
1860 లోపట దక్షిణాఫ్రికా లోపట కింబర్లీ లోపట వజ్రాల గనులు బయటపడడం జరిగింది. సో దీంతో ఆఫ్రికాను ఆక్రమించుకోవడానికి ఇక యూరోపియన్ల మధ్య తీవ్రమైన పోటీ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే లాటిన్ అమెరికా లోపల స్పానిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు. హూ ఫాట్ అగెనిస్ట్ స్పానిష్ రూల్ ఇన్ లాటిన్ అమెరికా? నెల్సన్ మండేలా, సైమన్ బొలీవర్, ఫిడెల్ క్యాస్ట్రో, హోచిమిన్. సో ఆన్సర్ ఇస్ సైమన్ బొలీవర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్, సైమన్ బొలీవర్. మరి ఇక్కడ జరిగినటువంటి ఏంది, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ వంటి అనేక దక్షిణ అమెరికా దేశాలకు స్పెయిన్ నుంచి స్వాతంత్రం తెచ్చినందుకు ఈయన్ని విముక్తి ప్రదాత అని పిలవడం జరుగుతుంది. ది లిబరేటర్ అని పిలుస్తారు ఈయన. మరి ది లిబరేటర్ అని ఎవరు పిలువబడ్డరు? సైమన్ బొలీవర్. మరి ఆయన ఎక్కడ వేటి స్వాతంత్రాని కోసం పోరాటం చేసిండు? వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ ఇలాంటి అనేక దక్షిణ అమెరికా దేశాల కోసం పాటుపడ్డాడు విముక్తి కోసం. క్వశ్చన్ నెంబర్ 33 తీసుకుంటే భారతదేశంలో మహల్వారీ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారు? వేర్ వాజ్ ద మహల్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? దక్షిణ భారతదేశం, పశ్చిమ బెంగాల్, వాయువ్య ప్రాంతాలు అండ్ పంజాబ్, బొంబాయి. సో ది ఆన్సర్ ఈస్ వాయువ్య ప్రాంతాలు మరియు పంజాబ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటి మహల్వారీ సిస్టమ్? సో ఇందులోపటి ఏమవుతుందంటే ఒక గ్రామాన్ని లేదా కొన్ని గ్రామాల యొక్క సమూహాన్ని ఏమని పిలుస్తారంటే మహల్ అని పిలుస్తారు. సో మహల్ అంటే ఏంది అని కూడా అడగడం జరుగుతుంది. మరి వీళ్ళు ఏం చేయాలి? ఈ శిస్తు వసూలు బాధ్యత అంతా కూడా ఇక్కడ ఒక గ్రామ అధికారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ గ్రామ అధికారిని ఏమనడం అంటే లంబర్దార్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 34 తీసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఏ సంవత్సరంతో ముగిసింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఎండ్? 1857, 1858, 1947, 1757. ఆన్సర్ ఈజ్ 1858. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 1850 తిరుగుబాటు ఫేమస్, మీకు తెలుసు. ఆ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసిందంటే ఇక డైరెక్ట్ రూలింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో భారత ప్రభుత్వ చట్టం 1858 తీసుకురావడం జరిగింది. డైరెక్ట్గా బ్రిటిష్ విక్టోరియా రాణి చేతుల్లోకి మరి పరిపాలన వెళ్ళిపోవడం జరిగింది. బ్రిటన్లో మొదటి కాలువ వర్స్లీ కెనాల్ ఎప్పుడు నిర్మించబడింది? వెన్ వాజ్ ద ఫస్ట్ కెనాల్, వర్స్లీ కెనాల్, బిల్ట్ ఇన్ బ్రిటన్? 1761, 1801, 1825, 1850. సో ద ఆన్సర్ ఈ 1761. మరి ఏం చేశారు దీని ద్వారా? జనరల్గా బొగ్గు గనుల నుంచి పట్టణాలకు మరి తక్కువ ఖర్చుతోటి బొగ్గును రవాణా చేయడానికి కొరకు జేమ్స్ బ్రిన్లీ ఈ కాలువను నిర్మించడం జరిగింది. జేమ్స్ బ్రిన్లీ. అది కూడా అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే పారిశ్రామిక విప్లవ ప్రభావంతో నగరాల్లో పెరిగినటువంటి ప్రాంతాలను ఏమంటారు? పారిశ్రామిక విప్లవ ప్రభావంతో. వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ గ్రీవ్ ఇన్ సిటీస్ డ్యూ టు ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాల్డ్? విల్లాలు, మురికివాడలు, గార్డెన్ సిటీలు, కోటలు. సో వెరీ సింపుల్ కదా. ఆన్సర్ ఇస్ బి, మురికివాడలు. సో అక్కడ పనిచేసేటువంటి కార్మికులు, వాటి వల్ల ఇవి తయారు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే జర్మనీ ఏకీకరణకు కృషి చేసినటువంటి బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని అవలంబించింది ఎవరు? సో రక్తం ఇనుము అని అచ్చు తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింది. సో ఇది బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని అవలంబించింది ఎవరు? జర్మనీ ఏకీకరణ లోపల కృషి చేసినటువంటి వ్యక్తి. విలియం వన్, బిస్మార్క్, నెపోలియన్, ఎవరు? సో బిస్మార్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద బిస్మార్క్. మరి ఈయన పాలసీని ఏమంటారు? బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనడం జరుగుతుంది. ఈయన పూర్తి పేరు ఆటో వాన్ బిస్మార్క్. ఈయన రష్యా ప్రధానమంత్రిగా ఉన్న కాలం లోపల కేవలం ఉపన్యాసాలతోటి పని కాదు, యుద్ధాల ద్వారా మాత్రమే ఈ జర్మనీ ఏకీకరణ అనేది పూర్తవుతుంది అని చెప్పి ఆ యుద్ధాలకు ప్రతిబింబంగా వాడినటువంటిది ఏంటంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. క్వశ్చన్ నెంబర్ 38. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసేపు అవుతున్నట్టుంది, వీడియో లెంత్ పెరుగుతుంది, సారీ.
నెక్స్ట్ 38 తీసుకుంటే బోస్టన్ టీ పార్టీ దేనికి సంబంధించింది? మరి మీకు ఎక్స్‌ప్లనేషను అవసరమా? లేకపోతే కంప్లీట్ డైరెక్ట్ ఆన్సర్‌కి వెళ్ళడమా? మరి లేదనుకుంటే మరి ఎక్స్‌ప్లనేషన్ తక్కువ లేదా ఎక్కువ అనేది కంపల్సరీ మీ కామెంట్ రూపంలో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం దాని ప్రకారం కంటిన్యూ చేద్దాం. బోస్టన్ టీ పార్టీ ఇప్పటివరకైతే ఇదే కంటిన్యూ అవుతుంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఏమైనా చేంజెస్ ఉన్నా తప్పకుండా చెప్పండి. మీకు యూజ్ కావడమని ఇక్కడ ప్రధాన ఉద్దేశం. బోస్టన్ టీ పార్టీ దేనికి సంబంధించింది? బోస్టన్ టీ పార్టీ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రెంచ్ విప్లవం, అమెరికా స్వాతంత్ర సంగ్రామం, రష్యా విప్లవం, పారిశ్రామిక విప్లవం. సో ఇది అమెరికా స్వాతంత్ర సంగ్రామంలో ఈ బోస్టన్ టీ పార్టీ అనేది వచ్చింది. మరి ఏంటిది? 1773లో జరిగింది. బ్రిటిష్ వారు ఈ టీ మీద అంటే టీ పౌడర్ మీద పన్ను వేయడంతో ఏం జరిగిందంటే అమెరికాకి చెందినటువంటి దేశభక్తులు బోస్టన్ రేవులో ఈ టీకి సంబంధించినటువంటి పెట్టెల్ని దించుతుండగా ఆ పెట్టెలన్నింటినీ సముద్రంలో పడేసి నిరసన తెలియజేయడం జరిగింది. సో దీనికి అది బోస్టన్ టీ పార్టీ అని పేరు వచ్చింది. నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 39 భారతదేశంలో సివిల్ సర్వీసెస్ను ప్రారంభించింది ఎవరు? హూ స్టార్టెడ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? లార్డ్ కర్జన్, లార్డ్ కార్న్వాలిస్, డల్హౌసీ, మౌంట్ బాటన్. సో ఆన్సర్ లార్డ్ కార్న్వాలిస్ సివిల్ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో. అంటే పరిపాలన ఇక్కడ ఇంకా మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కొరకు ఉన్నతాధికారులు అనేది అవసరమైంది. సో ఆయన దీన్ని అందుకే ఏమంటారంటే భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అని అనడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 40 తీసుకుంటే సూయజ్ కాలువ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సూయజ్ కెనాల్ ఓపెన్? 1850, 1869, 1901, 1885. ది ఆన్సర్ ఈజ్ 1869. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఏంటిది? ఈ కాలువ దవ్వడం వల్ల యూరప్ నుంచి ఇండియాకు దాదాపు దూరం 7,000 కిలోమీటర్లు తగ్గిందట. సో ఇది ఇంటర్నేషనల్ వ్యాపారాన్ని ఈజీ చేసి పడేసింది. సో క్వశ్చన్ నెంబర్ 41 తీసుకుంటే గనుల తవ్వకంలో నీటిని తోడేందుకు మొదటి ఆవిరి యంత్రాన్ని తయారు చేసింది? గనులు తవ్వేటప్పుడు వచ్చేటువంటి నీటిని తోడేందుకు మొదటి ఆవిరి యంత్రాన్ని తయారు చేసింది ఎవరు? హూ మేడ్ ద ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ టు పంప్ వాటర్ అవుట్ ఆఫ్ మైన్స్? సో ఇక్కడ సి మిస్ అయినట్టుంది. జేమ్స్ వాట్, థామస్ సిమరీ, నెడ్ లుద్. ఇక్కడ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 41 తీసుకుంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 42 ఫ్రాన్స్లో టెర్రర్ పాలన లేకపోతే ఏమంటారంటే బీతావహ పరిపాలన అంటారు తెలుగులో. ఫ్రాన్స్ లోపల ఈ బీతావహ పరిపాలనకు నాయకత్వం వహించింది ఎవరు? రెయిన్ ఆఫ్ టెర్రర్కి నాయకత్వం వహించింది ఎవరు? హూ లెడ్ ద రెయిన్ ఆఫ్ టెర్రర్ ఇన్ ఫ్రాన్స్? సో లూయి 16, రాబిస్పియర్, మిరాబు, ఎవరు? ఇక్కడ కూడా సి మిస్ అయింది. టైపింగ్ మిస్టేక్స్ వచ్చింది, సారీ. ఆన్సర్ ఈజ్ మరి రాబిస్పియర్. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరి రాబిస్పియర్? జాకోబిన్ క్లబ్ అనేటువంటి ఒక క్లబ్కు ఈయన నాయకుడు. మరి ఏంటి జాకోబిన్ క్లబ్ అంటే ఇక్కడ విప్లవానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి కొరకు ఏర్పడినటువంటి ఒక జాకోబిన్ క్లబ్. దాని నాయకుడు ఈయనే. మరి ఈయన వేలాది మందిని గిలెటిన్ అనేటువంటి యంత్రం ద్వారా ఉరిదీయించడం జరిగింది. చివరికి ఆయన కూడా దానికే బలి కావడం జరిగింది. సో జాకోబిన్ క్లబ్, రాబిస్పియర్, గిలెటిన్ యంత్రం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 43 ఏ సంవత్సరంలో బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఉమెన్ గెట్ ద రైట్ టు ఓట్ ఇన్ బ్రిటన్? 1832. సెకండ్ ఆన్సర్ 1919 అండ్ 1928, 1945, 1867. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ 2 సంవత్సరాలు ఎందుకు చెప్పడం జరిగిందంటే చాలా కాలం పోరాటం చేసిన తర్వాత
1918 లోపలనేమో 30 ఏళ్ళు పైబడిన మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 1928లో పురుషులతో సమానంగా 21 ఏళ్ళు నిండిన మహిళలందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అందుకే 2 ఇవ్వడం. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే క్వెషన్ నెంబర్ 44 భారతదేశంలో వలస పాలన వల్ల క్షీణించిన పరిశ్రమ. ఇండస్ట్రీ దట్ డిక్లైన్డ్ డ్యూ టు కలోనియల్ రూల్ ఇన్ ఇండియా. రైల్వేలు, చేనేత పరిశ్రమ, ఇనుము ఉక్కు, టీ తోటలు. సో ది ఆన్సర్ ఈజ్ చేనేత పరిశ్రమ. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చేనేత పరిశ్రమ. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రిటన్ మిల్లుల్లో తయారైనటువంటి చౌకగా తయారైనటువంటి వస్త్రాలు మార్కెట్లోకి రావడంతో మరి ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. సో దీన్ని డీఇండస్ట్రియలైజేషన్ అనడం జరిగింది. డీఇండస్ట్రియలైజేషన్. డివైడ్ అండ్ రూల్ విధానాన్ని అనుసరించింది ఎవరు? విభజించు పాలించు విధానాన్ని అనుసరించింది ఎవరు? హూ ఫాలోవుడ్? మొఘళ్ళు, మరాఠాలు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. సో ఆన్సర్ ఈజ్ బ్రిటిష్ వారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల మధ్య, మతాల మధ్య విభేదాలను సృష్టించి ఎక్కువ రోజులు పాలించడానికి ఈ సిద్ధాంతాన్ని దీన్ని వాడుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 46 తీసుకుంటే మొదటి ఓపియం యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఫస్ట్ ఓపియం వార్ ఎండెడ్ విత్ విచ్ ట్రీటీ? టియన్సిన్ ఒప్పందం, నాన్కింగ్ ఒప్పందం, పెకింగ్ ఒప్పందం, వర్సేల్స్ ఒప్పందం. ఆన్సర్ కామెంట్ చేయండి. నాన్కింగ్ ఒప్పందము. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చైనాకు బ్రిటన్కు మధ్య జరిగినటువంటి యుద్ధం, దీని ప్రకారం ఏమైపోయింది? చైనా ఓడిపోయి ఈ ఒప్పందం ప్రకారం హాంకాంగ్ ద్వీపాన్ని బ్రిటన్కి ఇచ్చివేయడం జరిగింది. దీంతో పాటు 5 ఓడరేవుల్లో వ్యాపారానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఏమంటున్నాం? మొదటి ఓపియం యుద్ధం మరి నాన్కింగ్ ఒప్పందంతో ముగిసింది. ఏ సంవత్సరం? 1842. 1842 గుర్తుపెట్టుకోండి. నాన్కింగ్ ఒప్పందము. దేన్ని వదులుకున్నారు వీళ్ళు? హాంకాంగ్ ద్వీపాన్ని వదులుకోవడం జరిగింది. 5 ఓడరేవులను ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇది. ఎక్స్ప్లెనేషన్ అప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక ఆన్సర్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. దానికి సంబంధించినటువంటి రకరకాలుగా అడిగే క్వశ్చన్లకు అనుకూలంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో తప్పకుండా మిత్రులందరికీ షేర్ చేయండి. మరి లైక్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ మందికి మన కష్టం అనేది రీచ్ అవుతుంది. సో ఆఫ్రికాలో వర్ణ వివక్ష, అపార్థిడ్ ఏ దేశంలో ఎక్కువగా ఉండేది? ఇన్ విచ్ కంట్రీ వాజ్ అపార్థిడ్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ ఆఫ్రికా? ఈజిప్ట్, ఆల్జీరియా, దక్షిణాఫ్రికా, ఇథియోపియా. సో మనం చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ బిట్లు అన్నీ కూడా ఫ్రీ పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. సో తప్పకుండా మరి మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా జాయిన్ కండి. సో ఈ వీడియో తర్వాత నేను వీటన్నిటి పీడిఎఫ్లు డైరెక్ట్ ఆ ఛానల్లో పెడతాను, అంటే వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో మీకు ఎగ్జామ్ అప్పుడు ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ దక్షిణాఫ్రికా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ శ్వేత జాతీయులు, తెల్లవారు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి నల్లవాళ్లను రాజకీయంగా, సామాజికంగా అణిచివేయడం జరిగింది. సో నెల్సన్ మండేలా దీనికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ద 1857 రివోల్ట్ బిగిన్? ఢిల్లీ, మీరట్, ఝాన్సీ, లక్నో. ఆన్సర్ కామెంట్ చేయండి. బి మీరట్లో ఈ 1857 తిరుగుబాటు ప్రారంభమైంది. మరి ఏ రోజు? 1857 మే 10న. దీన్ని మే 10న మీరట్ కంటోన్మెంట్ లోపల ఉన్నటువంటి సిపాయిలు తిరుగుబాటు చేసి మరి ఢిల్లీ వైపు పయనించడం జరిగింది వాళ్ళు. సో దీన్ని మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 49 స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏ విప్లవ నినాదం? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ వాజ్ ద స్లోగన్ ఆఫ్ విచ్ రెవల్యూషన్? అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం మరియు పారిశ్రామిక విప్లవం. ది ఆన్సర్ ఈజ్ బి ఫ్రెంచ్ విప్లవం. మరి అతి ముఖ్యమైనటువంటి విప్లవం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా
ప్రజాస్వామ్య భావాలను వ్యాప్తి చేయడం లోపట ఈ 3 పదాలే అత్యంత కీలక పాత్ర పోషించినవి. సో, చాలా వరకు అనేక దేశాలు కూడా తమ రాజ్యాంగాల్లో వీటిని పొందుపరచడం జరిగింది. మనం కూడా తీసుకోవడం జరిగింది. సో, ఇది మనం ఈరోజు ప్రాక్టీస్ చేసినటువంటి ఇది. సో, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ వీడియోలో ఇదే రోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, మర్చిపోకండి. సో, కొత్తగా వచ్చినటువంటి మిత్రులు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది గనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్.